ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు జాయ్ ఫ్లవర్స్ ఛానల్. చాలా దినాల తర్వాత మరలా ఈ సందేశంతో కొన్ని వీడియోతో మీ ముందుకు రావడానికి దేవుడు సమయం ఇచ్చారు. అందుకు ఆయనకు వందనాలు. ప్రతిదినం సాయంత్రం 4 గంటలకి మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మిమ్మల్ని అలా పలకరిస్తారో లేదో తెలియదు, కానీ మన చెవుల దగ్గరికి వచ్చి ఒకరు మాత్రం అలా సౌండ్ చేస్తూనే ఉంటారు. అవి ఏంటో కాదు, మీకు అందరికీ తెలుసు, దోమలు. అయితే ఈ మధ్య ఒక ఆసక్తికరమైన సర్వే అయితే దోమల మీద సైంటిస్ట్ చేయడం జరిగింది. దోమలు మనం అనుకుంటాము అందరి దగ్గర ఉంటాయి, అన్ని ప్రాంతాల్లో ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ ఉంటాయని అనుకుంటాం, కానీ దోమలు కూడా కొన్ని ప్రత్యేకమైన రంగులకి అట్రాక్ట్ అవుతున్నట్టుగా వారు గమనించారు. దోమలు ఎక్కువగా ఏ కలర్కి అట్రాక్ట్ అవుతాయంటే బ్లాక్ కలర్, నలుపు రంగుకి. అందుకే మీరు చూసినట్లయితే 5-5:30 టైంలో మన జుట్టు మీద, అంటే నలుపు రంగులో మన జుట్టు ఉంటుంది కదా, నెత్తి మీద ఒక చిన్న వలయంలాగా దోమలు తిరుగుతూ ఉంటాయి. అలాగే అవి ఎక్కువగా అట్రాక్ట్ అయిన కలర్స్ ఏంటంటే ఆరెంజ్, రెడ్డిష్, దాంట్లో నుంచి వచ్చిన కలర్స్ ఏవైతే ఉంటాయో ఆరెంజ్ కలర్కి, తర్వాత బ్లూయిష్ గ్రీన్ కలర్కి ఎక్కువగా ఈ దోమలు ఆకర్షింపబడుతున్నట్లుగా వారు గమనించారు. అయితే నేను ఎప్పుడైతే చదివానో నేను కూడా గమనించడం మొదలుపెట్టాను. డార్క్ కలర్స్కి, ముఖ్యంగా బ్లాక్ కలర్కి ఈ దోమలు అయితే ఎక్కువగా అట్రాక్ట్ కావడం నేను గమనించాను. అయితే ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే అవి కొన్ని రంగుల దగ్గరికి అసలు వెళ్ళడానికి ఇష్టపడవు, లేకపోతే దరికి రావడానికి కూడా ఇష్టపడవన్న సంగతిని కూడా వారు గమనించారు. అందులో మొదటిది ఏంటంటే వైట్ కలర్, అలాగే బ్లూ కలర్, గ్రీన్ కలర్, పర్పుల్ కలర్. ఈ కలర్స్కి దోమలు పెద్దగా దగ్గరికి రానట్టుగా కూడా వాళ్ళు గమనించారు. అయితే నేను ఇది చదివినప్పుడు కూడా మరలా గమనించాను, వైట్ వస్త్రాలు కానీ లేకపోతే మిగతా నేను ఏదైతే కలర్స్ చెప్పానో బ్లూ, గ్రీన్, పర్పుల్ కలర్స్, ఈ కలర్స్ వేసుకున్నప్పుడు దోమలు వస్తాయి, కానీ 1-2 మిగతా కలర్స్ వేసుకున్న వారి దగ్గర కంటే మన దగ్గర కొంచెం తక్కువగా ఉన్నట్టుగా నేను గమనించాను. అప్పుడు నేను ఏదైనా చోటుకి వెళ్తున్నప్పుడు ఆ ప్రాంతాల్లో దోమలు ఉన్నట్లయితే లైట్ కలర్స్ వేసుకొని వెళ్ళాను, అయితే వైట్ కలర్ ఇంకా మిగతా కలర్స్ ఏవైతే అట్రాక్ట్ కావో ఆ కలర్స్ వేసుకొని వెళ్ళడానికి నేనైతే ఇష్టపడుతున్నాను. నిజంగానే అది ప్రూవ్ అయినట్టుగా కూడా నాకు అనిపించింది. ఇలాంటి సంఘటనలే బైబిల్లో కూడా మనకు కనబడతాయి. కొన్ని ప్రత్యేకమైన రంగులు వాడినప్పుడు, కొన్ని ప్రత్యేకమైన వస్త్రాలు వాడినప్పుడు ప్రమాదం కానీ, కీడు కానీ, మరణం కానీ దగ్గరకు వచ్చినట్టుగా మనం చూడం. అందులో మొట్టమొదటిగా మన పితరులైన ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో వారు ఉన్నప్పుడు దేవుడు మోషేకి చెప్తారు, ఈరోజు సంహారకుడు మీ మధ్యలోకి రాబోతున్నాడు, నేను పంపిస్తున్నాను ఆ నాశనాన్ని. అయితే ఎవరు గుమ్మానికైతే నిలువ కమ్ముకి, అడ్డకమ్ములకి గొర్రెపిల్ల రక్తం పూసుకొని ఉంటారో వారి ఇంటిలోకి ఈ నాశనం రాదు, ఈ సంహారకుడు ప్రవేశింపుడు. మీ ఇంట్లో ఎవరు కూడా నశించిపోరు. ఎవరి ఇళ్ళకైతే ఈ రక్తం కనిపించదో, ఈ గొర్రెపిల్ల రక్తం కనబడదో వారి ఇంట్లోకి నాశనం వస్తాడు, మరి మీరు ఒక బాధను అనుభవిస్తారని చెప్పి దేవుడు మోషేకి ఆజ్ఞాపించినప్పుడు వెంటనే యెహోషువ మిగతా వాళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ ఇళ్ళందరికీ ఆ గొర్రెపిల్ల రక్తాలు నిలువ కమ్మికి, అడ్డకమ్ములకి పూసినట్టుగా మనం చూస్తాం. ఆ రాత్రి సంహారకుడు వచ్చాడు, కానీ ఐగుప్తీయుల ఇళ్లల్లో, ప్రతి ఇళ్లల్లో ఏడుపు, వారి ప్రతి తొలిచూలు, మగపిల్లాడు అలాగే పశువుల్లో ప్రతి తొలిచూలు పిల్ల వారు కోల్పోయినట్టుగా మనం చూస్తాం. కన్నీరు, వేదన. కానీ ఒక ప్రక్కన ఇజ్రాయెల్ ఇళ్లలో సంతోషం, ఎందుకంటే వారి దగ్గరికి నాశనం రాలేదు. వారి ప్రత్యేకమైన ఎరుపు రంగును వారు కలిగి ఉన్నప్పుడు ఆ సంహారకుడు వారిని దాటిపోయాడు. రెండవదిగా ఎరుపు ప్రాకారపు గోడల మీద నివసిస్తున్న రాహాబు వేశ్య, మరి వేగు చూడడానికి వెళ్ళిన యెహోషువ కాలేబును రక్షించినందుకు వారు కృతజ్ఞతగా వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు మాకు ఇంత హెల్ప్ చేసావు, మా ప్రాణం రక్షించావు, ప్రతిఫలంగా మరి నేను మిమ్మల్ని రక్షిస్తాం, మేము మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాం, అయితే మీరు మాకు గుర్తుపెట్టాలి అని చెప్పినప్పుడు ఏంటని అడిగినప్పుడు ఎర్రటి తొగరు దారాన్ని కిటికీకి నువ్వు వేలాడిగట్టు ఉంచితే మేము యుద్ధానికి వచ్చినప్పుడు, లేకపోతే ఈ దేశంలో స్వాధీనం చేసుకోవడానికి మేము వచ్చినప్పుడు నీ ఇంటిని, నీ తండ్రి ఇంటి వారిని ఎవరిని కూడా నశించకుండా మేమందరిని కాపాడుకుని మాతో పాటు తీసుకెళ్తామని చెప్పినప్పుడు రాహాబు వేశ్య దండెత్తడానికి వచ్చే సమయానికి తన ఇంటి కిటికీ ద్వారం గుండా ఈ ఎరుపు రంగు లేక తొగరు దారం అయితే ఆ ఇంటి కిటికీకి వేలాడదీసి ఉంచడం జరిగింది. తన ఇంటి వారిని అందరినీ కూడా ఈ ఎరుపు రంగు ద్వారా ఆమె రక్షించినట్టుగా మనం చూస్తాం. ఈ సంఘటనలన్నీ మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే ఈ లోక సంబంధమైన ప్రమాదాన్ని, కీడుని, లేకపోతే ఒక రోగాన్ని తప్పించుకోవడానికి ఒక రకమైన వస్త్రాలు అయితే ధరిస్తే మన ప్రమాదాన్ని తప్పించుకుంటున్నాం కదా, అలాగే ఆత్మ సంబంధమైన జీవితంలో మన ఆత్మ నశించిపోకుండా ఉండడానికి ప్రభువైన యేసుక్రీస్తు కూడా తన నిష్కళంకమైన, నిర్దోషమైన, అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చిందించి ఆ రక్తంలో నుంచి రక్షణ వస్త్రాన్ని తయారు చేశారండి.
అవి లోకమందరూ కూడా ధరించుకోవాలని ఆయన తనను తానుగా పాపబుద్ధిగా చేసుకొని ఈ లోకానికి మన కోసమే వచ్చారు. అయితే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వీడియో చూస్తున్న చాలామందిలో ఆల్రెడీ ఆ రక్షణ వస్త్రాలు ధరించుకొని ఉన్నారు. అందుని బట్టి మరొకసారి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయితే మనం రక్షింపబడ్డాము, మనం ఈ వస్త్రాలు ధరించుకున్నాము. కానీ మన పిల్లలకి, లేకపోతే మన ఇంటి వారికి, లేకపోతే మన బంధువులకి, మన రక్త సంబంధికులకి, మన శ్రేయభిలాషులకి ఈ రక్షణ వస్త్రాన్ని ధరింపచేస్తున్నామా? వారిని మరణాన్ని నుండి తప్పిస్తున్నామా? ప్రమాదకరమైన పరిస్థితుల నుండి వారిని బయటికి లాగుతున్నామా? తిరిగి ఆయన ఇచ్చిన గొప్ప మహిమకు పాత్రలు చేస్తున్నామా? ఒకసారి ఆలోచించుకుందాం. ఎందుకంటే మన పిల్లలు యేసుక్రీస్తు రక్తంలో కడగబడినంత వరకు వారు దేవునికి పిల్లలు కాలేరు. వారు పాపానికి దాసులుగానే ఉంటారు. మనకందరికీ తెలుసు, పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఈ మరణంలోనే ఉంటే మన ఆత్మను నశింపచేసే సాతాను వాళ్ళ దగ్గరికి వస్తాడు. సాతాను వాళ్ళని ముట్టుకుంటాడు. అందుకే మనం ఇర్మియాలో చూస్తాం 9వ అధ్యాయంలో, చిన్నపిల్లలు లేకుండా, పసిపిల్లలు లేకుండా, యవ్వనులు లేకుండా, కిటికీలు గుండా మరణం ప్రవేశిస్తుందని చెప్పి అక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ మరణాన్ని నుంచి, లేకపోతే సాతాను ముట్టుకోకుండా రక్షించడానికి మనం వారికి ఏం చేయాలంటే రక్షణ వస్త్రాలు ధరింపచేయాలి. బైబిల్ గ్రంథంలో నుంచి సామెతలు 31వ అధ్యాయం 21వ వాక్యంలో ఒక స్త్రీ గురించి అయితే చెప్పబడింది. ఆమెను గుణవతి అయిన స్త్రీ అంటారు, వర్చుయస్ ఉమెన్ అంటారు. ఆమె తన ఇంటి వారికి చలి తగులని భయపడదంట. ఎందుకంటే ఆమె తన ఇంటి వారందరికీ కూడా రక్తవర్ణ వస్త్రాలు ప్రిపేర్ చేసినట్టుగా మనం చూస్తాం. ఇంగ్లీష్లో వాటిని స్కార్లెట్ క్లోత్స్ అంటారు. ఈ స్కార్లెట్ క్లోత్స్, లేకపోతే ఈ రక్తవర్ణ వస్త్రాలు దేని దగ్గర నుంచి తయారవుతాయంటే, కెర్మెస్ అనే పురుగు ఉంటుంది. ఆ పురుగుల్ని ఎండబెట్టి, మనం ఎలాగైతే పట్టు పురుగుల్ని వాటి ద్వారా పట్టుని మనం తీస్తాం కదా పట్టు చీర తయారీకి, అలాగే కెర్మెస్ అనే ఇన్సెక్ట్ని వాళ్ళు డ్రై చేసి ఎండబెట్టి దాంట్లో నుంచి ఒక ద్రవాన్ని తీసుకొచ్చి దాన్ని ఒక రంగుల డైలా చేసి దాంట్లో సన్నని నారబట్టలు కానీ ఉన్ని బట్టలు కానీ దాంట్లో ఉంచి ఎండబెడతారు. చలికాలం సమయంలో వీటిని ఇంట్లో వాళ్ళు ధరిస్తారనమాట. ఈ భాగం, లేకపోతే ఈ వాక్య భాగం రాసే టైంకి చలి చాలా విపరీతంగా ఉంది. ఈ సంవత్సరం మనం కూడా చాలా ఎక్స్పీరియన్స్ చేసాం కదా. అలాగే బాగా మంచు పడుతున్న ప్రదేశాల్లో బయటికి వెళ్ళామనుకోండి, సరైన రక్షణ లేని వస్త్రాలు ధరించుకొని మరణమే. ఎందుకంటే చాలామంది ఆ హిమంలో, లేకపోతే ఆ మంచులో కూరుకుపోయి ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు మనకి చాలా తెలుసు. అలాగే ఆ సమయంలో కూడా వాళ్ళకి విపరీతంగా చలి ఉండేది. ఆ చలిలో తన ఇంటి వారు కానీ ఎవరైనా బయటికి వెళ్ళినప్పుడు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఈ వర్చువస్ ఉమెన్, లేకపోతే గుణవతి అయిన స్త్రీ తన ఇంటి వారు అందరి కొరకు, రైట్ ఫ్రమ్ హర్ చిల్డ్రన్ టు హర్ హౌస్ హోల్డ్, అంటే తన పిల్లలు, భర్త, ఇంటి వారందరి కొరకు కూడా ఆమె రక్తవర్ణ వస్త్రాలు ప్రిపేర్ చేసినట్టుగా మనం చూస్తాం. ఈ కర్మెస్ అనే ఇన్సెక్ట్ మధ్యధరా ప్రాంతంలో పాలస్టీనియన్ ఓక్ ట్రీస్ మీద ఎక్కువగా ఉంటుంది. పూర్వకాలంలో ఈజిప్ట్, మెస్పటోమియా, రోమా, గ్రీస్, తర్వాత ఇరాన్, ఇలాంటి ప్రాంతాలన్నింటిలో కూడా చాలా రిచ్ పర్సన్స్ ఇళ్లల్లో, అలాగే కొంతమంది గనుల ఇళ్లలో ఈ వస్త్రాలు ఉండేవట. వారే ధరించేవారని కొన్ని రీసెర్చర్స్ అయితే చెప్తున్నాయి. వారి ఇళ్లలో మాత్రమే ఈ వస్త్రాలు ఉండేవి. చలి తగలకుండా, వారు బయటికి వెళ్ళినప్పుడు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఈ వస్త్రాలు అయితే వారిని కాపాడతాయి. అందుకే ప్రభువు కూడా చెప్పారు, నేను వచ్చే సమయం చలికాలం మందులో కానీ విశ్రాంతి దినమందు కానీ సంభవించకుండా మీరందరూ ప్రార్థన చేసుకోండి అని. ఎందుకంటే బయటికి వెళ్ళేమా చలికాలంలో మనకు మరణమే. అంటే ఈ మరణాన్ని తప్పించడానికి ఆమె తన ఇంటి వారందరి కొరకు రక్తవర్ణ వస్త్రాలు తయారు చేసింది. మరి మనం ఎలా ఉన్నాం? మనం బాగానే రక్షింపబడుతున్నాం, కానీ మన పిల్లల గురించి మనం ఆలోచించట్లేదు కదా. వాళ్ళకి ఇల్లు ఇవ్వడానికి ఆలోచిస్తున్నాం, ఆస్తిపాస్తులు సంపాదించడానికి ఆలోచిస్తున్నాం, సెల్ ఫోన్స్ ఇస్తున్నారు, బైక్స్ కొనిచ్చేస్తున్నారు ఏజ్ రాకముందే. ఇంకా చదువుకు సంబంధించి చాలా కేర్ తీసుకుంటున్నారు. మొన్నే ఒకరికి హౌస్ ఓపెనింగ్ అయింది. వాళ్ళు ఇల్లు కట్టుకుని దాంట్లో దిగి ప్రేయర్ చేసుకుని ఓపెనింగ్ పెట్టుకొని వెళ్ళారు. అయితే ఆమె అప్పుడే ఇంటికి దిగింది. వాళ్ళ కొడుకు ఇంకా 10th కూడా పాస్ అవ్వలేదు. ఆమె ఏమంటుందంటే, ఇల్లు సంపాదించుకున్నాం, నా కొడుకు కూడా ఒక ఇల్లు ఇచ్చేస్తే అమ్మయ్య నా బాధ్యత తీరిపోద్ది అని అనుకుంది. అప్పుడు నేను మనసులో అనుకున్నాను, ఇప్పుడే కదా ఇల్లు సంపాదించుకున్నారు, అప్పుడే కొడుకు ఇల్లు గురించి ఆలోచిస్తుంది, రక్షణ గురించి ఆలోచిస్తే బాగుంటుంది కదా అని నాకు అనిపించింది అనమాట.
ఈ లోక సంబంధమైన వాటిని ఇవ్వడానికి వాళ్ళు ఎంతగా ఆలోచిస్తున్నారు కదా. ఒక అమ్మాయిని అడిగానమ్మా, ఖాళీగానే ఉన్నావు కదా, కొంచెం సండే స్కూల్కి పిల్లలు ఎక్కువైపోయారు, హెల్ప్ చేయడానికి వస్తావని అడిగితే బ్రిడ్జ్ కోర్స్కి వెళ్తున్నాను. అంటే ఇంటర్కి ఇంజనీరింగ్కి మధ్య బ్రిడ్జ్ కోర్సులు అనమాట. దానికోసం టైం వెచ్చించడానికి ఇష్టపడుతున్నారు. కానీ రక్షణ సంబంధమైన వస్త్రాలు ధరించేయడంలో చాలామంది తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా ఉన్నారని నాకు అనిపించింది. ఈరోజు ఈ వీడియో మీరు చూస్తున్నారు కదా, ఒక్కసారి ఆలోచించండి. ఈ లోక సంబంధంగా మనం కొన్ని సంపాదించుకోకపోయినా పర్వాలేదు, కానీ మన ఆత్మని నశింపచేసే సాతాను ముట్టుకోకుండా మరి యేసుక్రీస్తు యొక్క రక్తవర్ణ వస్త్రాలు ధరింపచేయడంలో మాత్రం ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఎందుకంటే రేపు ప్రభు దగ్గర నిలబడడానికి మనకు పనికొచ్చేవి ఆ వస్త్రాలే. అయితే ఎందుకు రెడ్, ఎందుకే ఎరుపు రంగు, ఎందుకు ఎరుపు రంగుకి అంత ప్రాముఖ్యత అంటే ఎరుపు రంగు అనేది సాక్రిఫైస్కి, త్యాగానికి సాదృశ్యంగా ఉంది. యేసుక్రీస్తు మన కొరకు త్యాగం చేసి ఈ లోకానికి వచ్చారు, త్యాగానికి సాదృశ్యంగా ఉంది. ఎరుపు అనేది ప్రతి ఒక్కరు అటెన్షన్ గ్యాదర్ చేస్తుంది. ఒక గుంపుగా మనం కూడేమనుకోండి, రెడ్ డ్రెస్ వేసుకొని ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు ఫస్ట్ మనకు కనబడతారు అనమాట. అలాగే లాంగ్ వేవ్ లెంగ్త్ కలిగిన కలర్ ఏదైనా ఉందంటే అది రెడ్. అలాగే రెడ్ దేనికి సాదృశ్యం తెలుసా? జీవానికి సాదృశ్యం. బ్లడ్ రెడ్ కలర్లోనే ఉంటుంది కదా. ఎవరికైనా ప్రాణాపాయంలో ఉంటే మనం బ్లడ్ ట్రాన్స్ఫర్ చేస్తాం, వాళ్ళకి బ్లడ్ అందిస్తాం కదా, దానివల్ల అతను బ్రతుకుతాడు. రెడ్ అనేది లైఫ్కి సంబంధించింది. అలాగే రెడ్ అనేది మత సంబంధమైన ఆవేశానికి గుర్తుగా కూడా ఉంది. సో రెడ్కి ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఎరుపుకి చాలా ప్రాముఖ్యత ఉంది. అందుకే ప్రభు చెప్తారు, యేసు యొక్క రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. అయితే వీడియో చూస్తున్న వారు చాలామంది ఆల్రెడీ రక్తవర్ణ వస్త్రాలు ధరించిన వారు ఉన్నారు. మరి పెద్దవారు చూస్తున్నట్లయితే మీరు రక్షణలోకి ఆల్రెడీ వచ్చారైతే మనం ఇంకొక వస్త్రం కూడా ధరించుకోవాలని లేఖనాలు చెప్తున్నాయి యెషయాలో. అదేంటంటే ప్రతి ఒక్కరు నీతి అనే పైబట్టు కట్టుకోవాలి. అలాగే ప్రకటన 19వ అధ్యాయంలో కూడా నీతి క్రియలు మనం ధరించుకోవాల్సిందిగా దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. పూర్వపు రోజుల్లో ప్రతి ఒక్కరికి 2 వస్త్రాలు ఉండేవి. అవేంటంటే ట్యూనిక్, క్లోక్. ట్యూనిక్ అంటే అంగి, ప్రతి ఒక్కరు అంగి ధరిస్తారు. దాని మీద పైబట్టు కూడా ప్రతి ఒక్కరు కంపల్సరీగా మ్యాండేటరీ ధరించాల్సి ఉంది. కొంతమందిని చూడండి, డ్రెస్ వేసుకుంటే చున్నీ వేసుకోకుండా బయటకు రారు. చున్నీ అనేది ఒక రక్షణ కవచం లాగా, లేకపోతే ఒక గౌరవానికి సూచనగా చున్నీ లాగితే ఒప్పుకోరు కొంతమంది. అలాగే కొంతమంది నోబుల్ విమెన్ మీరు చూస్తే వాళ్ళు శారీ కట్టుకుంటారు, శారీతో పాటు ఇంకొక వస్త్రాన్ని కూడా పైన ధరించుకొని వాళ్ళు ఆ వస్త్రాన్ని కప్పుకొని వస్తారు. కొంతమంది శారీ ఓపెన్గా రారు, ఆ పైట్ చెంగు ఇలా కప్పుకొని వస్తారనమాట. అంటే ఒక గౌరవానికి సూచనగా వాళ్ళు పై బట్టను ధరిస్తారనమాట. అలాగే పూర్వపు రోజుల్లో అంగీ ధరించేవారు, పై బట్ట కూడా ధరించేవారు. ఈ పై బట్టకి అర్థం ఏంటంటే నీతి వస్త్రాలు అని, నీతి క్రియలని. కాబట్టి దేవుని ఎదుటి మనం నుంచోడానికి రక్షణ ద్వారా చాలా మటుకు మన పాపాలు క్షమించబడతాయి. అనుదినము మనం చాలా పొరపాట్లు చేస్తూ ఉంటాము రక్షణ పొందిన తర్వాత కూడా. కానీ వాటినన్నింటిని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ఇంకెప్పుడు చేయనని తీర్మానం చేసుకొని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయబడిన మనసాక్షితో నీతి క్రియలను, యేసు ప్రభు యొక్క గుణాతిశయాలన్నిటినీ కూడా అలవర్చుకొని మనమందరం కూడా ఈ రక్తవర్ణ వస్త్రాలు ధరించుకొని సాతాను ప్రమాదం సృష్టించే, మరి మన ఆత్మను చంపే, లేకపోతే మన నాశనాన్ని తీసుకెళ్ళిపోయే ఆ గుణం కలిగిన వాడిని మనల్ని ముట్టుకోకుండా ప్రభు మనందరినీ కూడా సిద్ధపరిచి ఆయన రాకడ కొరకు పవిత్రాలైన కన్యకగా మన సిద్ధపరచాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.